జరగదని ఆశపడాలంటే కూడా ధైర్యం ఉండాలి. అది నీకుండాలి. నీ పొగర్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. తలరాతి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అంటే ఒక పని చేద్దాం శివశంకర్. నీ వాళ్ళనే ఇక్కడికి రప్పిద్దాం. ఏమంటావ్? నీకు దమ్ముంటే అఖిలని ఇక్కడికి రప్పించు. ఆశ చూడు, కట్టుకున్న దాన్ని చూడాలనే. ప్రస్తుతానికి నీ కొడుకు కోడలొస్తారులే. అయితే నిన్ను ప్రాణాలతో చూస్తారన్న నమ్మకమైతే లేదు. నా కొడుకు వచ్చాడు అంటే ప్రాణాలతో నువ్వుండవేమో చాముండేశ్వరి. ఒక్కసారి ఆలోచించుకో. వాళ్ళ ప్రాణాలు నీ కళ్ళ ముందు పోవడం నువ్వే చూస్తావు. ఏయ్ మేడం, షిఫ్ట్. నమస్తే సార్. నమస్తే. ఎక్కడున్నారు? ఈ ఇంట్లోనే ఉన్నారు సార్. ఎవరినో రైట్ సైడ్లో ఉన్న రూమ్లో ఉంచారు. ఇంకెవరైనా ఉన్నారా? 2 రౌడీలు ఉన్నారు సార్. మేడంని గుర్తుపట్టి అడిగితే నన్ను వెళ్ళిపోమన్నారు. ఓకే, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళండి. అలాగే సార్. రైట్ సైడ్ రూమ్లో శివశంకర్ సార్ ఉన్నట్టున్నారు సార్. ఆ చాముండేశ్వరి చాలా తెలివైంది పెద్దబాబు గారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. అలాగే పార్వతి. ముందు నన్ను వెళ్ళమంటారా సార్? నువ్వు అటువైపు వెళ్ళు, మేము ఇటువైపు వెళ్తాం. ఓకే సార్. సార్, శేఖర్ ఎక్కడా లేరు సార్. తప్పించుకున్నారా? మనం వచ్చినట్టు వాళ్ళకి తెలిసిందేమో పెద్దబాబు గారు. 1 మినిట్ పార్వతి. సార్, రోడ్ నెంబర్ 10లో వెళ్ళిన వెహికల్స్ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి. అలాగే చెక్ పోస్ట్ దగ్గర ఆపేయండి. తప్పించుకున్నారు, లేకపోతే ఎక్కడైనా దాక్కున్నారేమో. ఎక్కడున్నా దొరికిపోతారు. మీరు రండి సార్. సరే, పద.
పోలీసులు ఈ ఏరియాకి వస్తున్నారు శేఖర్. ఫోన్ ఇవ్వు. హలో, నీ కొడుకు కోడలు నా ఏరియాకొచ్చారు. నీకు ఫొటోస్ పంపించాను చూడు. నా చేతిలో రివాల్వర్ ఉంది. అందులో 5 బుల్లెట్లు ప్రాణాలు తీయడానికి రెడీగా ఉన్నాయి. నీ భర్త, దేవ, పార్వతి ముగ్గురు స్పాట్లోనే. చాముండేశ్వరి, నో వద్దు. నేను చెప్పేది విను. చంపను, కంగారు పడకు. ఇంకా టైం ఉంది. ముందు దేవాకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. హింటిచ్చినా, నా గురించి చెప్పినా రివాల్వర్ పేలిపోతుంది. One, 2, 3. Stop it! ఫోన్ చేస్తాను. వాళ్ళక్కడ ఉండరు. కాల్ చెయ్యి. తేడా వస్తే రివాల్వర్ పేలిన శబ్దం వింటావు. మైండ్ ఇట్. కాల్ కచ్చి, నేను చేస్తాను. నేను ఫోన్ పెట్టేయగానే నేను పంపించిన ఫొటోస్ డిలీట్ చెయ్యి. నువ్వు తెలివితేటలు ఉపయోగిస్తే ముగ్గురిలో ముందుగా బలయ్యేది నీ భర్తే. చూడక 3 రోజులైంది కదా. 3 ముళ్ళు వేసిన వాడే ముందుగా. ఓకే, సీ యూ. పెద్దబాబు గారు, ఇవాళ మనం అయ్యగారి జాడ తెలుసుకోవాలా. ఆ చాముండేశ్వరి కథ ముగిసిపోవాలా. అమ్మ కాల్ చేస్తుంది పార్వతి, ఒక్క నిమిషం. పెద్దబాబు, మీరెక్కడున్నారు నాన్న? ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చామమ్మా. పార్వతి కూడా నాతోనే ఉంది. వెంటనే ఇంటికి వచ్చేయండి పెద్దబాబు. ఏమైందమ్మా? ఇప్పుడేం చెప్పలేను నాన్న. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయి. పార్వతి, నువ్వు 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. అమ్మా, నాన్న గురించి కనుక్కుందామని. నాన్న గురించి చెప్పడానికి రమ్మంటున్నాను. రండి పెద్దబాబు. శేఖర్, డాడ్ గురించి అమ్మకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. వెంటనే ఇంటికి రమ్మంటుంది. మేము వెళ్తాం. పెద్దబాబు గారు, వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఉన్నారనిపిస్తుంది. అది శేఖర్ చూసుకుంటాడు పార్వతి. ముందైతే మనం ఇంటికి వెళ్ళాలి. అమ్మ టెన్షన్ పడుతుంది. శేఖర్ సార్, ఐజీ గారికి ఫోన్ చేసి ఫాలో అప్ అవ్వు. అలాగే సార్. పద పార్వతి. హలో, నా కొడుక్కి ఫోన్ చేశాను. వెళ్ళిపోయారు. తల్లి మాట మీద
దేవాకి గౌరవం కాబట్టే ప్రాణాలతో బయటపడగలిగాడు. నిజంగానే పెద్దబాబు పార్వతి అక్కడి నుంచి బయలుదేరారు కదా. చావు కబుర్లలో అబద్ధాలుండవు అఖిలాండేశ్వరి. 10 నిమిషాల్లో దేవా పార్వతి నీ ఇంట్లో ఉంటారు, నీ భర్త తప్ప. మేడం, శేఖర్ కాడు వెళ్తున్నాడు, వేసేయమంటారా? వద్దు. ప్రాణం తీసి పారిపోయేలోపే మనల్ని అరెస్ట్ చేస్తారు. పోలీసులు ఈ ఏరియాలో కడుగు పెట్టేసి ఉంటారు. వాళ్ళకి దొరకకుండా తప్పించుకోవాలంటే సైలెంట్గా ఎస్కేప్ అవ్వాలి. అలాగే మేడం. ఏమైందక్కా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఇందాక నుంచి చూస్తున్నాను, గుమ్మం వైపే చూస్తూ పచారులు చేస్తున్నావు. భవానీ, పెద్దబాబుతో పాటు పార్వతి కూడా వెళ్ళింది. ఎక్కడికెళ్ళారక్కా? ఎక్కడికి వెళ్ళినా వాడు వెంటనే ఇంటికి తిరిగి రావాలి. చాముండేశ్వరి ఆంటీ వల్లే అఖిల్ ఆంటీకి టెన్షన్ మొదలైనట్టుంది. అంకుల్ని విడిపించుకోవాలంటే పార్వతి ఈ ఇంటి గడప దాటాల్సిందే. అక్కా, ఖుషి వల్ల అయితే ప్రాబ్లం రాలేదు కదా? చెప్పక్కా, లేదంటే దాని కీళ్లు విరిచేస్తాను. తన గురించి కాదు భవానీ, పెద్దబాబు వాళ్ళు వచ్చారో లేదో ఒకసారి చూడు. అక్కా, కార్ సౌండ్ వచ్చిందక్కా, వచ్చినట్టున్నారు. బ్రో వాళ్ళు వచ్చారు. అమ్మా, నాన్న వచ్చావా? కంగారు పడకమ్మా, వచ్చేసాం కదా. అంత హడావిడిగా ఎందుకు రమ్మన్నారో చెప్పండి. అయ్యగారి గురించి చెప్తానన్నారు. ఏంటది? డాడ్ ఆఫీస్ పని మీద వెళ్ళారు కదా మామ్. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు చిన్న బాబు, మీ డాడ్కి ఏం కాదు. ఏం కాదు అంటున్నారు? ఆఫీస్కి వెళ్లారంటున్నారు. అసలేం జరిగిందంటీ? చెప్పు శేఖర్. మనం మోసపోయాం సార్. ఏమైంది శేఖర్? శివశంకర్ సార్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు సార్. వాట్? అవును సార్. మనం ఇక్కడి నుంచి పక్కకు రాగానే వాళ్ళంతా తప్పించుకుని వెళ్ళారు. షిట్. శేఖరన్న, ఏటైనది? నీ అనుమానమే నిజమైందమ్మా. అక్కడి నుంచి మనం పక్కకు రాగానే సార్ని వెహికల్లో తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అనుకున్నంత పనైందన్నా. మళ్ళా సేతానుండు. అమ్మా, మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? ఈవిడి గారిని ఇంకా అమ్మని ఎందుకుంటున్నారు పెద్దబాబు గారు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 5 నిమిషాలు ఆగండి సిన్నమ్మ గారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళని చెప్పనియండి. అయ్యగారు పని మీద పోయారని అందరు కంగారు పడుతూ ఉంటే ఈవిడ మటుకు ఇంట్లో ఉండి నాటకాలు ఆడుతున్నారు.
వదినా అవును సిన్బాబు గారు. అయ్య గారు ఆఫీస్కి వెళ్ళినాక ఏం జరిగినాదో తెలీదు. మీకు ఇంకో విషయం తెలియాలా? అమ్మగారిని కూడా ఈవిడే మాయం చేసినది. పార్వతి మీరు ఆగండి పెద్దబాబు గారు, నేను ఇట్లాగే అంటాను. నన్ను పిచ్చిదాను అనుకోండి. అయ్యగారు అమ్మగారు ఇంట్లో లేరు. ఏయ్. ఈడున్నది చాముండేశ్వరే. ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుని చస్తారు. చావండి. పార్వతి మళ్ళీ ఏమైంది నీకు? నేను నిజమే చెప్తున్నాను చిన్నమ్మాయి గారు. శివుడు చేసే కుట్రలు కుతంత్రాలు మీకు అర్థం కావడం లేదు. మనుషుల్ని పెట్టించి అయ్యగారిని కాపాడుకోవడానికి పోతే పెద్దబాబు గారికి ఫోన్ చేసి బేగా వచ్చేయండి నాటకం ఆడింది. మేమిట్ట రాగానే ఆడ తప్పించుకున్నారని శేఖరన్న ఫోన్ చేస్తున్నారు. పార్వతి ఈ విషయం ఇక్కడితో ఆపే. ఏంటి పెద్దబాబు గారు ఇంకా ఇవి అమ్మాయి అనుకుంటున్నారా? పార్వతి ఒక్క నిమిషం ఆగు పార్వతి. ఆంటీ మీరే మాట్లాడాలి. మీరేం చెప్పకపోతే పార్వతి చెప్పినవన్నీ నిజమనుకోవాల్సి వస్తుంది. ఇంకా మీరందరూ ఇవిని నమ్ముతున్నారా? వద్దు, అన్యాయం అయిపోతారు. ఇక్కడున్నది అమ్మగారు కాదు, రాక్షసి. పార్వతి 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 ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. పెద్దబాబు గారు ఆపే. ఈ ఇంట్లో అమ్మని అనుమానించే వాళ్ళకు చోటు లేదు. నిలువ నీడ కూడా ఉండదు. బ్రో ఏంటి పెద్దబాబు గారు, ఏంటి మీరనేది? అర్థం కాలేదా పార్వతి? అమ్మని కాదన్న వాళ్ళు ఇక్కడ అంటే ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని దేవసర్ చెప్తున్నారు. నోర్ముయ్యవే నువ్వు. భార్యాభర్తలు విడిపోవాలా? పెద్దబాబు ఆవేశపడకు నాన్న. నిదానంగానైనా పార్వతి అర్థం చేసుకుంటుంది. మీరెవరు నాకెప్పుడూ అర్థమైపోయినది. ఆపే. నువ్వు మాట్లాడుతావు. కంట్రోల్ యువర్సెల్ఫ్ బావా. గొడవలొద్దు. ఈ ఇంట్లో నువ్వే గొడవలు పడి ఇప్పుడు నువ్వే గొడవలు పడద్దంటున్నావా? ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడావంటే నీ మెడ వచ్చేస్తాను. జాగ్రత్త. మూసుకో. బావా తొందరపడకు. లేదైశ్వర్య, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే అక్కర్లేదు. అక్కర్లేదంటే నేను మీకు అక్కర్లేదా? ఇంటికి అక్కర్లేదా?